నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ శివారులో దారుణ హత్య. అనూషను పెట్రోల్ పోసి హతమార్చిన ప్రియుడు. ఘటనా స్థలానికి చేరుకున్న వెల్దండ సిఐ రఘువీర్ రెడ్డి ఈ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టారు. నా పేరు నార్మల్ చెన్నయ్య. నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. నాకు ఒక 5 ఇయర్స్ బాబు ఉన్నాడు. పేరు మోక్షిత్. కుట్రాలో ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు. నా భార్య గత 2 సంవత్సరాలుగా లేడీస్ కార్నర్లో పనిచేసేది. 2 సంవత్సరాల తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీసెంట్గానే 2 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి. రోజు మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 7-7:30 కల్లా ఇంటికి వచ్చేసేది. అలా రాకపోవడం వల్ల నేను కల్వకుర్తికి వెళ్ళి బస్ స్టాండ్లో చూసి, షాప్ దగ్గర చూసి, అక్కడ ఎక్కడా లేకపోతే షాప్ ఓనర్ వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని అడిగితే, లేదు బాబు మేము 6:30కే పంపించేశాము. నేను కల్వకుర్తికి 7:50కి వెళ్ళాను. 7:50కి వెళ్ళాను. 7:50కి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే వాళ్ళు, లేదు బాబు మేము 6:30కే మేము పంపించేశామన్నారు. 6:30కి పంపిస్తే నాకు 6:40కి ఆమె నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను ఇంటికి వస్తున్నాను అన్నాను. వస్తే ఆటోలు ఉన్నాయన్నాను. అంటే ఆటో ఉంది అన్నారు. సరే రా మరి అని చెప్పేసి అన్నాను. లేదు కలిసింది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 9:30 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయిన తర్వాత నేను 100కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎల్దాడలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1.5 అవర్ అక్కడనే ఉంచారు. సార్ వస్తాడు అని. సార్ రాకపోవడం వల్ల నక్షత్ర హోటల్ కాడ ఉన్నాడని చెప్పారు. నక్షత్ర హోటల్ కాడ ఉన్నాడని చెప్తే అక్కడ నక్షత్ర కాడకి వచ్చినాం. వచ్చిన తర్వాత సార్కి ఫోన్ చేశాం 1/2 అవర్ తర్వాత. సార్ ఇక్కడ లేరు కదా సార్ అంటే, కొంచెం ముందరికి రండి మీ కుట్ర రోడ్లోనే ఉన్నాము అనేసరికి ఇక్కడ వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఫైర్ ఇంజిన్ సార్ వాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి చూపించారు. మంటలు ఆర్పి, ఒకసారి మీ ఆవిడ ఏమైనా చూసుకోండి అన్నారు. చూసిన తర్వాత అక్కడ ఏం లేదు కదా సార్ అంటే, కాలిపోయింది మీ ఆవిడ నేనే. పక్కల వస్తువు చూడండి టిఫిన్ బాక్స్, ఆ టిఫిన్ బాక్స్ చూసి గుర్తించిన మా ఆవిడనే సార్ అని చెప్పేసి. అంటే ఈ మధ్యలో అనుమానం ఏం రాలేదు ఇతనే చేశాడని. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అంటే ఇంటి పక్కల అతను ఈయన ఒకటే మీ ఇంటి చుట్టూ తిరుగుతుండు, ఒకసారి చూసుకో అనే తర్వాత అప్పుడు ఆయన మీద డౌట్ వచ్చింది.